హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చిన క్వశ్చన్కి ఆల్రెడీ ఆన్సర్ చాలామంది చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఇది యోగాని ప్రియారిటీ కేటగిరీలో రికగ్నైజ్ చేసినటువంటి సంవత్సరం 2015. సో దట్ ఈస్ ద ఆన్సర్. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఫ్యాక్చువల్ ఇన్ నేచర్, తెలిస్తే తప్ప పెట్టలేము ఆన్సర్. అంటే నా ఉద్దేశంలో ఎలిమినేషన్ చేయలేమని చెప్పేసి. సో మీకు ఆల్రెడీ కల్పిస్తోంది ఈరోజు టాపిక్ ఏంటో. నలందా యూనివర్సిటీ. సో ఎన్నో వందల సంవత్సరాల క్రితం మన దేశంలో కట్టినటువంటి ఒక యూనివర్సిటీ. అయితే తర్వాత కాలంలో 12వ శతాబ్దం వరకు కూడా ఇది నిలిచి ఉంది. కానీ దాని తర్వాత జరిగినటువంటి అనేక దండయాత్రలో, అలాగే పెరిగినటువంటి మిగతా రాజ్యాలు, ఇంకా ఇతరుల హిస్టారికల్ ఆస్పెక్ట్స్ కారణంగా దీన్ని అలా వదిలేశారు. ఇట్ రూన్డ్. అయితే ఇప్పుడు మళ్ళా దీని స్థానంలో, అంటే నా ఉద్దేశం ఇది ఇలాగే ఉంటుంది, దీనికి 12 కిలోమీటర్ల దూరంలో అదే పేరుతో కొత్త నలంద యూనివర్సిటీని దాదాపుగా 455 ఎకరాల్లో ఇప్పుడు ప్రభుత్వం నిర్మించింది. దీన్ని ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు ఇనాగరల్ చేసినటువంటి ఒక ఉదంతాన్ని, ఒక సెషన్ అనేటటువంటిది, ఇనాగరల్ సెషన్ అనేటటువంటిది న్యూస్ పేపర్లో వచ్చింది. సో దీనికి సంబంధించి మనం ఈరోజు క్లాస్లో నలంద యూనివర్సిటీ, దాని తాలూకా హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నలంద యూనివర్సిటీ, అలాగే అది ఎందుకు ధ్వంసమైంది, దానిపైన జరిగినటువంటి అటాక్స్ ఏంటి, అలాగే ఇది ఎందుకు రివైవల్ అయింది, ఇందులో ఈస్ట్ ఏషియా సమ్మిట్ తాలూకా పాత్ర ఏంటి, అలాగే సింగపూర్ ఇంకా ఇతర ప్రభుత్వాలు ఎందుకు కలిసి వచ్చాయి, అలాగే యునెస్కో హెరిటేజ్ సైట్స్, బుద్ధిజంకి రిలేటెడ్ చాలా యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి మనకి. యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఏ ఉన్నాయి మన దేశంలో, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఇందులో కనుక మీరు చూస్తే, నలంద యూనివర్సిటీ రీసెంట్గా ఫార్మల్ ఇనాగరేషన్ బై ప్రైమ్ మినిస్టర్ మోదీ. అలాగే ఇది 455 ఎకరాల్లో రాజ్గిర్ అనేటటువంటి ప్రాంతంలో బీహార్లో ఉంది. ఈ 455 ఎకరాలను కూడా బీహార్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది యూనివర్సిటీకి. అలాగే ఇది కేవలం 12 కిలోమీటర్లు ఈ గతంలో ఉన్నటువంటి నలంద యూనివర్సిటీ, ఒకప్పుడు అది బుద్ధిస్ట్ మాన్స్ట్రీ అది. సో దీనికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఇది ఉంది. సో ఇందులోకి మీరు కనుక హిస్టరీలో కనుక వెళ్తే, గుప్తా ఎంపరర్ అయినటువంటి కుమారగుప్తా, ఈయన్నే చక్రాదిత్య అని కూడా అంటారు. ఈయన 427 అంటే 5వ శతాబ్దంలో మోడ్రన్ బీహార్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీహార్, అప్పుడు బీహార్ కాకపోవచ్చు ఆబ్వియస్గా, అప్పుడు గుప్తా ఎంపైర్లో భాగంగా ఉండేది. సో అప్పుడు ఈ యొక్క యూనివర్సిటీ అనేటటువంటి దాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత దాదాపుగా 600 సంవత్సరాల పాటు ఈ యూనివర్సిటీ నడిచింది. 12వ శతాబ్దం చివరిగా ఈ యూనివర్సిటీ మూతపడింది. అయితే హర్షవర్ధన్ సమయంలో, అలాగే పాలాస్ రాజులు ఉన్నటువంటి పాల సామ్రాజ్యం, అంటే పాల సామ్రాజ్యం అంటే తాగే పాలు కాదు, వాళ్ళ పేర్లే పాల రాజులు. సో ఆ సామ్రాజ్యంలో ఈ యొక్క యూనివర్సిటీ దాని యొక్క ఉద్దాన అవస్థ అనేటటువంటి దాన్ని చూసింది. ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి ఈ యూనివర్సిటీకి వచ్చి అనేక విషయాలను నేర్చుకున్నటువంటి వ్యక్తులు మనం హిస్టరీ పుస్తకాల్లో చదివాం. ముఖ్యంగా హువాన్ సాంగ్ గురించి చదువుతూ ఉంటాము. సో హువాన్ సాంగ్ అనేటటువంటి వ్యక్తి చైనా నుంచి వస్తాడు. చైనా నుంచి వచ్చి ఈ యూనివర్సిటీలో 5 సంవత్సరాల నుండి హర్షవర్ధన్ 606వ సంవత్సరం నుంచి 647వ సంవత్సరం వరకు హర్షవర్ధన్ యొక్క రాజ్యం ఎట్లా ఉంది, ఇక్కడ రైతులు ఎట్లా ఉన్నారు, సామాజిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, కుల వివక్ష లేదని అనుకుంటే కులం పైన ఉన్నటువంటి కొన్ని సామాజిక సోషల్ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇలాంటి అనేక విషయాలపైన ఇతను పుస్తకాలు కూడా రచించాడు. ఈ నాలెడ్జ్ని చైనా తీసుకెళ్ళి బుద్ధిస్ట్ యూనివర్సిటీ అయినటువంటి ఆ రోజు నలంద యూనివర్సిటీలో నేర్చుకున్నటువంటి అనేక అంశాలను చైనా తీసుకెళ్ళి అక్కడ చైనీస్ భాషలో కూడా తర్జుమా చేసినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. సో ఇతనితో పాటుగా యాజ్ ఐ టోల్డ్ యూ, హువాన్ సాంగ్ చాలా స్క్రిప్చర్స్ నలంద యూనివర్సిటీ నుంచి తీసుకెళ్ళి దాన్ని చైనీస్ భాషలోకి మార్చారు. అలాగే 670వ సంవత్సరంలో ఐసింగ్ అనేటటువంటి మరొక చైనా యాత్రికుడు నలంద యూనివర్సిటీకి వస్తారు. సో అతను 2000 మంది స్టూడెంట్స్ నలంద యూనివర్సిటీలో ఉన్నారు. అలాగే చుట్టూ ఉన్నటువంటి 200 గ్రామాల నుంచి వచ్చేటటువంటి రెవెన్యూతో ఈ నలంద యూనివర్సిటీ నడుస్తోంది అని చెప్పి ఆ రోజు దీనికి కొన్ని విషయాలు అనేటటువంటివి రాయడం జరిగింది. అలాగే నలంద యూనివర్సిటీలో చదువుకోవడానికి ఆ రోజుల్లో చైనా, మంగోలియా, టిబెట్, కొరియా ఇంకా ఇతర ఆసియా దేశాలు, ఎన్నో దేశాల నుంచి విద్యార్థులు వచ్చి అనేక విషయాలను చదువుకొని నలంద యూనివర్సిటీలో మళ్ళీ వాళ్ళ స్వదేశానికి ఈ జ్ఞానంతో వెళ్ళి అక్కడ ఈ విషయాలను మళ్ళీ పుస్తకాలుగా రాసినటువంటి ఉదంతాలు మనకి చరిత్రలో చాలా కనిపిస్తాయి. సో ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు ఆడడానికి కూడా స్కోప్ ఉంది యాజ్ పార్ట్ ఆఫ్ నలంద యూనివర్సిటీ. ఒకవేళ నలంద యూనివర్సిటీ గురించి మెయిన్స్ క్వశ్చన్లు వచ్చినా కూడా ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు చూస్తే
నలంద యూనివర్సిటీ గురించి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ కనుక మనం చూస్తే ఇండోనేషియాలో ఒక కింగ్ ఉండేవాడు, అతని పేరు శైలేంద్ర డైనెస్టీ. అది ఇక్కడ ఎలా అయితే గుప్తా డైనెస్టీ ఉందో అలా శైలేంద్ర డైనెస్టీ. ఇతను కూడా నలంద యూనివర్సిటీలో ఒక కాంప్లెక్స్ని బిల్డ్ చేసినట్టుగా మనకి ఆర్కియలాజికల్ ఇన్ఫర్మేషన్ ఒకటి తెలుస్తుంది. అలాగే బుద్ధుడు, మహావీరుడు మన దేశంలో వాళ్ళని దేవుళ్ళుగా పూజిస్తాము. ఈవెన్ దో వాళ్ళు దైవారాధనకి వ్యతిరేకమైనప్పటికీ కూడా, అంటే దర్ అగెనెస్ట్ టు ఐడోల్ వర్షిప్, కానీ మనం తర్వాత వాళ్ళనే ఐడోల్స్గా మార్చాం. సో దట్స్ గ్రేట్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా ఓన్లీ. సో ఇలా చాలా ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులుగా మారినటువంటి ఈ వ్యక్తులు, సో గౌతమ బుద్ధుడు అలాగే మహావీరుడు, వీళ్ళు కూడా ఈ ప్రాంతంలో మెడిటేషన్ చేసినట్టుగా చెప్తారు. ప్రాంతంలో మెడిటేషన్ చేయడం వల్ల ఆ యొక్క పాజిటివ్ వైబ్రెన్సీ అనేటటువంటిది ఆ యొక్క ప్లేస్లోకి క్రియేట్ అవుతుంది. సో అలా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. మీరు ఎప్పుడైనా రమణ మహర్షి ఆశ్రమం గురించి వినే ఉంటారు. రమణ మహర్షి ఆశ్రమంలో పరస్పరం వైరుధ్యం ఉన్నటువంటి, ప్రకృతిలో పరస్పరం వైరుధ్యం ఉన్నటువంటి జంతువులు కలిసి జీవించేవట. అంటే పాము, ఎలుక లేదా పాము, ముంగీస, ఈ రెండు పరస్పరం వైరుధ్యం ఉన్నటువంటి జంతువులు. పాము కనిపిస్తే ముంగీస వదలదు అసలు. సో ఈ రెండు జంతువులు కలిసి జీవించేవి. అలాగే చాలా ఇలాంటివి గెద్ద, కోడి ఇట్లాంటివి కలిసి జీవించేవి. ఇది ఈ మధ్య కాలంలోనే రమణ మహర్షి గారు మన జనరేషన్ ముందు ఉన్నటువంటి జనరేషన్స్లోనే ఉన్నారు. ఒక 2 జనరేషన్లు వేసుకోండి, జనరేషన్ 25 ఏళ్ళు అని అనుకుంటే ఒకవేళ. సో అలా కొంతమంది గొప్ప వ్యక్తులు తపస్సు చేయడం వల్ల, ఆ ప్రాంతంలో ఉండడం వల్ల ఒక పాజిటివ్ వైబ్రెన్సీ అనేటటువంటిది క్రియేట్ అవుతుంది ఆబ్వియస్గా. సో ఈ పాజిటివ్ వైబ్రెన్సీ అనేటటువంటిది ఈ యొక్క ప్రాంతంలో ఉంది అని కూడా చెప్తారు. అలాగే బౌద్ధ మతం నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, నాగార్జున, ఆర్యభట్ట, అలాగే ధర్మకీర్తి, ఇలాంటి స్కాలర్స్ అందరూ కూడా ఈ ప్రాంతంలోనే చదువుకున్నారు, పాఠాలు కూడా చెప్పారు అని కూడా మనకు కొన్ని పుస్తకాలు చెప్తాయి. అలాగే దీన్ని 1193 12వ శతాబ్దంలో బక్తియార్ ఖిల్జీ డైనెస్టీలో ఉన్నటువంటి ఒక టర్కిష్ జనరల్, అంటే కుతుబుద్దీన్ ఐబక్ టర్కిష్ రూలరు, అతను జనరల్ అయినటువంటి బక్తియార్ ఖిల్జీ ఈ యొక్క నలంద యూనివర్సిటీని ధ్వంసం చేశాడు అని కూడా మనకి చరిత్ర చెప్తుంది. అలాగే దీన్ని మళ్ళా 1812లో స్కాటిష్ సర్వేయర్ అయినటువంటి ఫ్రాంకిస్ బుచనన్ ఇతను కనిపెట్టి దీని యొక్క చరిత్రను మళ్ళీ ఒకసారి రీబిల్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. అఫ్కోర్స్ చాలా రోజుల నుంచి మన నలంద యూనివర్సిటీ గురించి తెలుసు, బట్ ద రూన్స్ ఆఫ్ నలంద యూనివర్సిటీ అగైన్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1812. ఇది మనం చెప్పచ్చు. సో దీనికి సంబంధించి మనం అటాక్స్ కనుక చూస్తే, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను 5వ శతాబ్దంలోనే నలంద యూనివర్సిటీ అనేటటువంటిది వచ్చింది. ఆ రోజునే మనకి సముద్రగుప్తుడు రాజుగా ఉన్నటువంటి కాలంలోనే ఈ యొక్క నలంద యూనివర్సిటీ మీద దాడులు అనేటటువంటివి జరిగాయి. ముఖ్యంగా చైనా ఈ పరిసర ప్రాంతాల్లో, మంగోలియా, చైనా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హూనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెంట్రల్ ఏషియన్ ట్రైబల్ గ్రూప్గా చెప్తారు. ఈ హూనుల్ని మన దేశం నుంచి దూరంగా ఉంచడానికి మనం చాలా ప్రయత్నాలు చేసాం, విజయవంతం అయ్యాం కూడా. సో ఈ హూనులు ఈ నలంద యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేశారని చెప్తారు. అలాగే దాని యొక్క చాలా వాల్యుబుల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి వనరులు, వీటిని కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. అలాగే స్కందగుప్తుడు వల్ల దీన్ని పునర్నిర్మించాడు. దాని తర్వాత నలంద లైబ్రరీని కూడా, అతను రాజుగా ఉన్నటువంటి కాలంలో నలంద లైబ్రరీని కూడా ఇతను స్థాపించడం జరిగింది. రెండవసారి నలంద యూనివర్సిటీ మీద అటాక్ ఎప్పుడు జరిగిందంటే మళ్ళా 200 సంవత్సరాల తర్వాత, 200 సంవత్సరాల తర్వాత 7వ శతాబ్దంలో నలంద మీద మళ్ళా అటాక్స్ జరిగాయి. ఇప్పుడు బెంగాల్ నుంచి వచ్చినటువంటి గౌడ ఎంపైర్స్ వీళ్ళు అటాక్స్ అనేటటువంటి చేశారు. అంటే వీళ్ళు బయట దేశాల వాళ్ళు కాదు, మన దేశంలో వాళ్ళే. సో వీళ్ళు అటాక్ చేయడం అనేటటువంటి జరిగింది. అయితే ఇప్పుడు కూడా అంత ఎక్కువగా మన నలంద యూనివర్సిటీ ధ్వంసం అవ్వలేదు. సో తర్వాత కాలంలో హర్షవర్ధన్ ఉన్నటువంటి కాలంలో బీహారీ ప్రాంతాన్ని మొత్తంగా నార్త్ ఇండియాని పరిపాలిస్తున్నటువంటి కాలంలో చాలా పొలిటికల్ టెన్షన్స్ వచ్చినప్పటికీ కూడా హర్షవర్ధన్ దీన్ని చాలా అద్భుతంగానే నిలిపాడు. అంటే యూనివర్సిటీ అనేటటువంటిది హర్షవర్ధన్ రీస్టోర్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జ్ఞానాలను సముపార్జించినటువంటి జ్ఞానాలను ప్రజలకి పంచడంలో నలంద యూనివర్సిటీ చాలా గొప్ప యూనివర్సిటీలో ఒక వేదికగా నిలిచింది ఇండియాలో. సో హర్షవర్ధన్ టైంలో పీక్స్ ఆఫ్ నలంద యూనివర్సిటీని చూడడం జరిగింది. సో ఆ తర్వాత కాలంలో మళ్ళీ దీన్ని 12th సెంచరీ వచ్చేటటువంటి సమయానికి, అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకి ఖిల్జీ డైనెస్టీ ఇలాంటి డైనెస్టీలన్నీ ఎంటర్ అయ్యాయో భారతదేశంలో, సో పూర్తిగా దాన్ని ధ్వంసం చేయడం అనేటటువంటి జరిగింది.
సో అయితే ఈ నలంద యూనివర్సిటీని రివైవ్ చేయాలి అంటే దీనికి చాలా చారిత్రాత్మక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత అనేటటువంటిది ఉంది, చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది అని గమనించి మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో దీని గురించి అబ్దుల్ కలాం గారు మాట్లాడారు. దీని తర్వాత సింగపూర్ గవర్నమెంట్ అలాగే ఈస్ట్ ఏషియా సమ్మిట్లో 2005లో జరుగుతుంది ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇక్కడ కూడా మిగతా వాళ్ళు మాట్లాడడం అనేటటువంటి జరిగింది. మీకు ఒక అనుమానం రావచ్చు, సార్ నలంద యూనివర్సిటీ ఉన్నటువంటిది భారతదేశంలో, మరి సింగపూర్ వాళ్ళకి ఈస్ట్ ఏషియా సమ్మిట్కి ఏం సంబంధము? సంబంధం ఏంటంటే భారతదేశంలో బౌద్ధ మతం పుట్టింది. అయితే భారతదేశం ఒరిజినల్గా చెప్పాలంటే నేపాల్ లుంబినీలో పుట్టింది, బట్ అప్పుడు నేపాల్ భారతదేశంలోనే ఉండేది కదా. సో మన దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతము వేరే దేశాలకి చాలా వేగంగా విస్తరించింది. అయితే భారతదేశంలో అంత ఎక్కువగా విస్తరించలేకపోయింది. ఖచ్చితంగా భారతదేశంలో వన్ ఆఫ్ ద రీజన్స్ బౌద్ధ మతం ఎందుకు వచ్చింది అంటే హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని విషయాలకు వ్యతిరేకంగానే వచ్చింది. నేను మళ్ళీ వాటిలోకి వెళ్ళట్లేదు హిస్టరీలో, కానీ చాలామంది దీని గురించి చెప్తారు ఏంటంటే బౌద్ధ మతాన్ని శంకరాచార్యుడు తరిమేశాడు అని ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు కూడా. ఇది కరెక్టా కాదని కొన్ని నేను హిస్టరీ పుస్తకాలను తీసి చూశాను, అది తప్పు. అసలు శంకరాచార్యుడు ఎక్కడా కూడా బౌద్ధ మతాన్ని తరిమేలా, కానీ శంకరాచార్యుడు చెప్పినటువంటి లాజిక్స్ని బౌద్ధ మతం తట్టుకోలేకపోయింది. అంటే శంకరాచార్యుడు ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్, ఆయన చాలా గొప్ప వ్యక్తి, హీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై హిందూయిజం వాజ్ రివైవ్డ్ ఇన్ ఇండియా. సో హిందూ మతంలో ఉన్నటువంటి చాలా అంశాలను ఆయన చాలా లాజికల్గా కౌంటర్ చేసేవాడు. ఆయనకు ఉన్నంత తత్వశాస్త్రం ఎవరికి ప్రపంచంలో లేదనేది కీర్తి ఆయనకి. సో అలాంటి ఒక ఆదిశంకరాచార్యుడు ఎవరైతే ఉన్నారో ఈయన హిందూ మతంలో చెప్పినటువంటి లాజిక్స్ రిఫార్మ్స్కి సంబంధించి బౌద్ధ మతం వాటిని తట్టుకోలేకపోయింది. దాని కారణంగా బౌద్ధ మతం తాలూకా డిక్లైన్ అనేది ఇండియాలో జరిగింది. బట్ వేరే దేశాల్లో ఇది చాలా అద్భుతంగా విస్తరించింది. చైనాలో కానీ, కొరియాలో కానీ, జపాన్లో కానీ, సింగపూర్లో కానీ, మలేషియాలో కానీ చాలా చోట్ల ఈ బౌద్ధ మతం అనేటటువంటిది విస్తరించింది. సో ఆ కారణంగా ఈ సింగపూర్ అలాగే ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఉన్నటువంటి 10 సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కూడా బౌద్ధ మతాన్ని వాళ్ళు స్వీకరించారు. ఆ కారణంగా వీళ్ళు కల్చరల్గా మనకి కనెక్ట్ అయి ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా లేదు ఇది బౌద్ధ మతానికి సంబంధించి ఎప్పుడో అంటే నలంద యూనివర్సిటీ బౌద్ధ మతంతోనే స్టార్ట్ అవ్వాల, కానీ దానికి సిగ్నిఫికెన్స్ మాత్రం బౌద్ధ మతం ద్వారా వచ్చిందని కొన్ని సందర్భాల్లో మనం చెప్పచ్చు. ఎందుకంటే నాగార్జునుడు కానీ లేదా గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ చేసినటువంటి తపస్సులు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే గౌతమ్ బుద్ధుడికి కూడా ఎన్లైట్మెంట్ ఆ బీహార్లోనే జరిగిందిగా, బౌద్ధగయ దగ్గర దగ్గరగానే ఉన్నాయిగా. సో ఇలా కల్చరల్గా కనెక్ట్ అయ్యారు ఎక్కడో వీళ్ళు. సో దీని కారణంగా నలంద యూనివర్సిటీని రివైవ్ చేయాలని అనుకున్నారు. సో వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు, యాక్చువల్గా డబ్బులు ఇస్తామని చెప్పారు. సో కాబట్టి ఈవెన్ జపాన్ కూడా డబ్బులు ఇచ్చింది. సో ఈ నలంద యూనివర్సిటీని రివైవ్ చేయాలనేటటువంటి ఉద్దేశం నలంద యూనివర్సిటీ యాక్ట్ 2010లో ఈ నలంద యూనివర్సిటీకి లీగల్ ఫ్రేమ్వర్క్ని ఇవ్వడం జరిగింది పార్లమెంట్. దాని తర్వాత ఇండియా అలాగే ఈస్ట్ ఏషియన్ నేషన్స్ తాలూకా కొలాబరేటివ్ ఎఫర్ట్ కారణంగా ఒక రీజనల్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది ఉండాలి, మన ప్రాంతంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మార్చుకునేందుకు ఒక యూనివర్సిటీని స్థాపించాలనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు బీహార్ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే వాళ్ళు 450 ఎకరాలు ఇవ్వడము, అందులో మళ్ళీ కొత్త నలంద యూనివర్సిటీని మన వాళ్ళు కట్టడం అనేటటువంటి జరిగింది. సో దీనికి ఆర్కిటెక్ట్ ఎవరు అనేది కనుక మీరు చూస్తే బివి దోషి అనేటటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి ఈ నలంద యూనివర్సిటీకి ఆర్కిటెక్ట్. ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ని కట్టాడు ఈయన. అంటే పూర్తి స్థాయిలో వాతావరణంలో ఏమాత్రము కలుషితం చేయకుండా ఉండేటటువంటి ఒక క్యాంపస్ని కట్టాడు. ఇందులో చాలా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బుద్ధిస్ట్ స్టడీస్, హిస్టారికల్ స్టడీస్, ఎకాలజీ అండ్ ఎన్వైర్మెంటల్ స్టడీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటన్నిటిలోని కూడా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేటటువంటి సాధించవచ్చు. సో ఈ పర్టికులర్ క్యాంపస్ని ఇందాక నేను చెప్పినట్టు ఎకో ఫ్రెండ్లీ అంటే ఏంటంటే నెట్ జీరో అనమాట. అంటే ఈ యొక్క క్యాంపస్ నుంచి వచ్చేటటువంటి కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో ఈ క్యాంపస్లోనే వాడినటువంటి పర్యావరణ ఇబ్బంది కలిగించినటువంటి కొన్ని టెక్నాలజీల ద్వారా ఈ CO2 ఎంతైతే ఉత్పత్తి అవుతుందో అంత CO2ని ఇది సింక్ తీసుకుంటుంది అనమాట. ఇన్ ద సెన్స్ 1 టన్ను CO2ని రిలీజ్ చేస్తుంది అనుకోండి, ఈ 1 టన్ను CO2ని కూడా మళ్ళీ రివైవ్ చేసేటట్టు. అంటే నా ఉద్దేశంలో ఆ 1 టన్నుకి ఆక్సిజన్ అనుకోండి. పోనీ ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం అని అన్నాం కదా. తగ్గించడం అంటే ఏంటి? CO2 లాగేసుకుని తినేస్తామా? కాదు.
5 టన్నుల CO2ని రిలీజ్ చేస్తుంటే 5 టన్నుల CO2ని తీసుకోగల చెట్లను పెంచాలి, దాన్ని కార్బన్ సింక్ అని అంటాం. ఇలా ఇందులో సోలార్ ప్లాంట్స్, డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ రీసైక్లింగ్, 100 ఎకర్స్ ఆఫ్ వాటర్ బాడీస్, ఇంకా ఇతర ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఫెసిలిటీస్తో నెట్ జీరో క్యాంపస్గా చేశారు. అంటే ఈ క్యాంపస్ నుంచి కొంత కార్బన్ ఉద్గారాలు వస్తే ఆ కార్బన్ ఉద్గారాలకు సమానమైనటువంటి ఆక్సిజన్ కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది, లేదా CO2 గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ నెట్ జీరో గ్రీన్ క్యాంపస్. సో ఇది మనం చెప్పొచ్చు. అలాగే యునెస్కో హెరిటేజ్ సైట్గా కూడా దాన్ని చేశారు, దాని క్వశ్చన్ కూడా ఇచ్చాను నేను. సో నలంద మహావీర్ యూనివర్సిటీ, నలంద మహావీర్ అట్ నలంద బీహార్ ఆర్కియలాజికల్ సైట్, దీన్ని యునెస్కో హెరిటేజ్ సైట్గా ప్రకటించారు. బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ సాంచి మధ్యప్రదేశ్ ప్రకటించారు. మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ బోధ్గయ, చెట్టు ఉంటుంది కదా, దాని కింద కూర్చొని తపస్సు చేశాడు, మనం చేస్తే రాదు, ఆయనకి కాబట్టి వచ్చింది. అజంతా కేవ్స్ ఔరంగాబాద్ మహారాష్ట్ర, దీన్ని ప్రకటించారు. అలాగే లదాఖ్లో కొన్ని బుద్ధిస్ట్ చాంటింగ్స్ ఉంటాయి, దృక్పా సెక్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ బుద్ధిస్ట్ చాంటింగ్స్ని కూడా హ్యుమానిటీ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో 2012లో దీన్ని ప్రకటించడం జరిగింది. ఇవన్నీ మీకు క్వశ్చన్ల రూపంలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈరోజు క్వశ్చన్, నలంద యూనివర్సిటీ రూమ్స్ని UN హెరిటేజ్ సైట్ కింద ఏ సంవత్సరంలో ప్రకటించారు? మళ్ళీ బౌన్సరే ఇలాంటి క్వశ్చన్స్. అలాగే నలంద విశ్వవిద్యాలయం చారిత్రక ప్రాముఖ్యత మరియు ఇది ప్రాచీన ఆసియాలో పండిత సాంస్కృతిక మార్పిడికి ఎలా దోహదపడుతుంది? ఇది ఎప్పుడు ఇంతకుముందు ఇవ్వలేదండి, నేనే ఇచ్చాను ఈ క్వశ్చన్. నలంద యూనివర్సిటీ గురించి ఉంది కాబట్టి ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని ఆన్సర్ కూడా మీరు రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో అది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇనాగరల్ చేసినటువంటి నలంద యూనివర్సిటీ గురించి. మీకు ఉన్నటువంటి ఇంకా అభిప్రాయాలు ఏమైనా ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.